చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము మాట్లాడు మాతో స్వామి నీ ఆత్మ ద్వారానే మాట్లాడు మాతో స్వామి నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకెమ్ము నీ కృపను మా రక్షకుడవని ఎరుగా మాకెమ్ము నీ కృపను పరిశుద్ధ కప్తాన్ని మీకు వందాలే మీకు చిత్రాలే మంచి కూడా కలిసి అనేసి అలాగే నేను వందలు చెప్పబోతున్నాను మమ్మల్ని మీరు ఎక్కడికైనా భద్రపరిచిన మీకు వందాల్సి మాట నేను సమస్యగా అందరూ కూడుకొని సమయం పెట్టి మీకు వందాల్సి సమానం చూడకుండా రచించుకుంటున్నారు శాఖలు మమ్మల్ని జీవితం కాచుకోబడుతున్నారు మీకు వందాల్సి మీరే మాత్రమే శాఖలు చెప్పే ఉన్నట్లు కూడా దయచేయండి శాఖలు చెప్పే మంచిగా వేసి చదువుగా ఉన్నట్లు దయచేయండి ఎక్కడ మర్చిపోకుండా దయచేయండి ఆయన పిల్లలకు చెప్పగా ఉన్నట్లు కూడా దయచేయమని అలాగే ఇంకా ఉన్నట్లయితే ఇంకా జాయిన్ అవ్వాల్సిన అక్కలు చుట్టుకొని మీరు కంచె అప్పుడు తొందరగా జాయిన్ అవ్వాలన్నట్లు కూడా దయచేయమని మీరే మా తోడేసి మీరే మా తోడు చేసి ప్రాథమిక తప్పులకుంటే మనం చేసిన మనం తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు. నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను, చూస్తా ఉండండి. ఓకే, ఇవి అవ్వట్లేదు.
మనం ఏం నేర్చుకోవాలో అక్క చెప్తారు. క్వశ్చన్స్ వేస్తుంది, చెప్పకపోయినా చెప్పిస్తుంది కదా. అక్క మా పిల్లలందరూ చెప్పారు అక్క. ఫస్ట్ లో ఏంటి ఏం నేర్చుకోలేదా అనుకున్నా. అంటే కళ్ళు తెరిచి కూడా కొంతమంది నిద్రపోతా ఉంటారు. కోడి కళ్ళు తెరిచి నిద్రపోతాదంట. అవును, నేను చెప్పడం మర్చిపోయా. వీళ్ళు కూడా ఎగ్గు పెట్టేటప్పుడు కోడి వీళ్ళు కూడా కథ వింట ఇట్లా నిద్రపోయారేమో వినకుండా నేను అనుకున్నా. తర్వాత అసలు ఒక్కొక్కరు చెప్తా ఉంటే అక్క నేను చెప్తా అంటే బాగా విన్నా. దీంట్లో ఎంటీ ఏసే నమ్ముకోలేదు, ఏసే మీద ఏసే ఇచ్చే ధైర్యాన్ని నింపుకోలేదు. ఓకేనా? సో ఇదేంటి? ఎంటీ. ఓకే, ఏం నింపుకోలేదు దీంట్లో? నమ్మకం. ఏసే మీద నమ్మకాన్ని నింపుకోలేదు. అంటే ఏసే నన్ను కనికరిస్తాడు, నన్ను క్షమిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నాకు తోడుంటాడు, తన కృప నాకు ఇస్తాడు అని ఏది నమ్మలేని బెలూన్. ఓకే, ఏసయ్యని నమ్మని బెలూన్ అంటే ఏసయ్యని తన హృదయంలోనికి తీసుకోలేదు. ఏదైనా ఏసయ్య నా కోసం చేస్తాడు అని నమ్మని బెలూన్. అంటే మనకి లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ వస్తాయి, అవునా? చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఏసీని మన హృదయంలో నింపుకోకపోతే, ఏసీని మన హృదయంలోనికి రాకపోతే మనకి ఈ క్యాండిల్ ఉందా, ఈ ఫైర్ ఉందా, ఇవన్నీ ప్రాబ్లమ్స్. వాటికి మనం చాలా దిగులు పడిపోతుంటాం, భయపడిపోతూ ఉంటాము. అందరు హ్యాండ్స్ ఫోల్డ్ చేసేయండి. అందరూ మనకి చాలా భయాలు వస్తూ ఉంటాయి, అవునా? అమ్మో ఎగ్జామ్ భయం, లేకపోతే ఇంకేముంటాయి భయాలు? అమ్మ కొట్టిద్దేమో, స్కూల్లో టీచర్స్ కొడతారేమో, ఇంకేం భయమ్స్ ఉంటాయి మీకు? ఎగ్జామ్స్. మెయిన్ మీకుండే భయమే ఎగ్జామ్స్. ఏసే మీద నమ్మకం లేకుండా, మనల్ని ఆ హృదయంలోకి రానియకుండా, ఏమి చదవకుండా భయపడుతూ ఉంటాం. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్, ఇది ఒక ఎగ్జామ్ అనుకో, మనం ఏమి నింపుకోకపోతే ఎట్లా అవుతామో చూడండి, అలా వెళ్ళిపోతాం. చూసారా? ఆ ప్రాబ్లమ్స్ లోనే మనం కూడా వెళ్ళిపోతాం, అవునా? ఏసైని మన హృదయంలోనికి రాకపోతే, ఏసై మన హృదయంలో నింపుకోకపోతే, ఏసై మీద చెప్పాలి నమ్మకం లేకపోతే, ఏసై మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తారని నమ్మకం లేకపోతే ఎలా అయిపోతాం చెప్పండి? బెలూన్ పేలినట్టు మనకున్న టెన్షన్స్ కి మన బ్రెయిన్ ఎలా, ఏ టెన్షన్స్ వచ్చినా, ఏ భయాలు వచ్చినా, ఏసయ్యా ఏసయ్యా నువ్వు నాకు తోడుండండి, ఏసయ్యా మీరు నాకుతో ఉండండి, ఏసయ్యా ఈ ప్రాబ్లమ్స్ నన్ను సాల్వ్ చేయండి, ఏసయ్యా అంటే చాలు వచ్చేస్తారు. తెలుసా? ఏ ప్రాబ్లం వచ్చినా భయపడకూడదు, టెన్షన్స్ పడకూడదు, స్ట్రెస్ తీసుకోకూడదు, దేని మీద నమ్మకం ఉంచాలి. ఈ బెలూన్ అంటే తెలుసా? ఏసైని నింపుకున్న బెలూన్, ఏసై మీద నమ్మకం ఉన్న బెలూన్. ఏసై సండే స్కూల్కి వెళ్ళి, ఏసై మాటలు విని, ఏసై మీద ప్రేమని, ఏసై నాతో ఉన్నాడు, ఏసై నాకు ఏదైనా చేస్తాడు, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలో అక్క చెప్తారు. టెన్షన్స్ పడకూడదు, స్ట్రెస్ తీసుకోకూడదు, నన్ను క్షమిస్తారు, నన్ను ప్రేమిస్తారు, నా తోడుంటారు, నా ఎగ్జామ్స్ తోడుంటారు, నా భయాల్లో తోడుంటాడు. ఏదైనా సండే స్కూల్కి వచ్చి టెన్షన్స్ వస్తాయి, పేలుతుందా? అదేది ఎంతలోకి పేలింది? అరగంట ఉంచిన పేలదు. ఇంకా ఎంతసేపే ఉంచండి, ఎవరైనా ట్రై చేయండి వచ్చి. ఆ క్యాండిల్ అరిపోతుంది కానీ బెలూన్ రాలట్ల. దగ్గరనే పెట్టండి చూడండి. దాన్ని పెట్టమంటారా? ఇంకా డౌట్ ఉందా? చూసారా? ఒక బెలూన్లోనే చూడండి, ఏసైని నమ్ముకుంటే, ఏసైని మన హృదయంలోనికి ఆహ్వానిస్తే, మన భయాల్లో ఆయన మనకి తోడుంటాడు. దావీదుకు తోడై ఉన్నారా? దావీదు నమ్మకం ఉంచుకున్నప్పుడు ఆయన క్షేమయ్యాడా? క్షేమవల. పేతురు కూడా నమ్మకం లేదు, సముద్రం మీద ఏసై మితంగా నడుస్తానని చెప్పి ఏసై మీద నమ్మకం లేకుండా
వస్తున్న సముద్రం చూసి భయపడ్డాడు. ఏమయ్యాడు? మునిగిపోతున్నాడు. మళ్ళీ వేసేయా అనగానే ఏసయ్య పైకి తీసుకున్నాడు కదా. మన లైఫ్ లో ఏం చేయాలి? ఇప్పుడు ఏసీ మీద నమ్మకం ఉంచాలి. ఏ సిచ్యువేషన్ అని ఇప్పుడు భయపడతారా? ఎగ్జామ్స్ అంటే భయపడతారా? ఎవరైనా మిమ్మల్ని షేర్ చేస్తే భయపడతారా? ఫీల్ అయ్యి ఏడుస్తారా? నా వల్ల కాదని కూర్చుంటారా? చెప్పాలి పెద్ద పిల్లలు, మెయిన్ పెద్ద పిల్లలు చెప్పాలి. ఎగ్జామ్స్ అంటే ఓకే, ఏసైని మన హృదయంలోనికి ఏం చేయాలి? నమ్మాలి. ఏసైని నమ్మాలి. ఏసై నాకు తోడు ఉంటానని నమ్మాలి. గుండె నిండా ఏసై ధైర్యాన్ని నింపుకోవాలి. ఓకేనా? ప్రార్థన చేసుకున్నాం. హైదరాబాద్ లో మేము నోజ్వీడ్ నుంచి టీమ్ గా వెళ్ళాము. సో అప్పుడు చేసిన మ్యాజిక్ షో ఇది. రజనీ అక్క చేశారు అది. నేను ఇది చేశాను. ఇది మీకు తెలుసు. ఆదాము హవ్వ ద్వారా పాపం ఈ లోకానికి వచ్చింది. అలా మనం కూడా పాపము చేసిన వాళ్ళంగా మనం ఉన్నాం. అయితే ఈ పాపాన్ని తీసివేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు, నిన్ను నన్ను రక్షించడానికి. మీరు చేయాల్సింది ఏమీ లేదు. మోకరించి కన్నీటితో, యేసు ప్రభువా నేను తప్పు చేసిన వ్యక్తిని, నా హృదయం పాపంతో నిండి ఉన్నది, నా హృదయాన్ని మార్చేసయ్యా, ఇంకా నేను పాపం చేయలేసయ్యా, నా హృదయాన్ని తెల్లగా మార్చేసి. పిల్లలు చూస్తున్నారా? ఇదిగో నానా, ఇదిగో యేసయ్య నా హృదయాన్ని మీరు తెల్లగా మార్చండి యేసయ్య అని చెప్తే, యేసయ్య మీ హృదయాన్ని ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు? యేసయ్య మీ హృదయాన్ని అర్థమైందా? మీరు ప్రార్థన చేయాలి. మీరు ఏం చేయాలి? మోకరించి చిన్న ప్రార్థన చేయాలి. పిల్లలందరూ లేచి నుంచోండి. ఒక్కసారి ఏసై ప్రార్థన చేయండి. ఏసయ్య నల్లగా ఉన్న నా హృదయం నాకు ఇష్టం లేదేసయ్యా, ఇదిగో నేను తెల్లగా మారాలేసయ్యా, ప్లీజ్ ఏసయ్య నన్ను మార్చేసయ్యా అని చెప్పి పిల్లలు ఇదిగో చూడండి. చూసారా? కొంచెమన్నా ఉందా పాపము? కొంచెమన్నా నల్లగా ఉందా? లేదు. ఎలా చేశారు ఏసయ్య? మీరు ప్రార్థన చేసే పిల్లలు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడుతుంటారు. అందరూ కళ్ళు మూసేయండి ఒక్కసారి. ఇది స్వర్ణభారతి నగర్ లో సేమ్ సేమ్. ఎలా చేస్తారు? ఎలా చేస్తారు? రాసుకుందాం ఒక్కసారి. ఎక్కడైనా పాపం ఉందా? ఎక్కడైనా పాపం ఉందా? కొంచెం ఉన్నాం చూడండి. ఎక్కడన్నా ఇదే కొంచెం కూడా లేదు కదా పిల్లలు. పిల్లలు నిజంగా ఏసై మన హృదయాన్ని అలా మారుస్తారు. ఏసై ఏమన్నారు తెలుసా? మీ పాపాలు ఒప్పుకుంటే నేను గుర్తు చేసుకోను అన్నారు. ఏమన్నారు? మన పాపాలను ఆయన గుర్తు చేసుకోరు. కొన్నిసార్లు మన మమ్మీ మన డాడీ గుర్తు చేస్తారు. ఒరే నువ్వు అలాంటోడు రా, నువ్వు ఇలాంటి దాని రా. మనం మంచిగా మారినా సరే ఏం చేస్తారు? మన పాపాలు గుర్తు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ గుర్తు చేస్తారు. ఈ లోకంలో ఏ మనిషి అయినా సరే మనల్ని క్షమించరు. పిల్లలు నిజంగా క్షమించరు. కానీ ఏసై ఏం చేస్తారు? మనల్ని క్షమిస్తారు. మన తప్పుడు అసలు ఎప్పుడు గుర్తు చేయరు ఏసయ్య. ఏసై పూర్తిగా మర్చిపోతారు. ఏసై నలిపేమన్నా ఉందా? తెలిపోయిపోయిందా మొత్తం పూర్తిగా కదా? మరి నమ్ముదామా ఏసైని? ఎంతమంది నమ్ముతారు? ప్రార్థన చేస్తారా? వెరీ గుడ్. అందరు కిరీటం కట్టేశారా? ఒక గేమ్. లాస్ట్ విబిఎస్ జరిగింది అందులో. ఇది యాక్షన్.
సో యాక్షన్ సాంగ్స్ అవి. నెక్స్ట్ ఇంకొంచెం చూడండి, పిల్లలు చాలాసేపు ప్రార్థనలో గడిపారు. మీ హృదయంలో ఉన్నదా కావాలి యేసయ్య. యేసయ్య క్షమించండి యేసయ్య. యేసయ్య సహాయం చేయండి యేసయ్య. నరకు వద్దయ్యా యేసయ్య. నరకానికి నేను వెళ్ళలేసయ్య. పరలోకం కావాలి యేసయ్య. యేసయ్య పరలోకం వెళ్ళడానికి సహాయం చేస్తాం యేసయ్య. నీ పెళ్లిగా నేను ఉంటాను యేసయ్య. అయ్యానికి రండి అబద్ధాలు ఆడలేసయ్య. పూర్తి మాటలు మాట్లాడే వ్యక్తిగా ఉంటాను యేసయ్య. అయ్యా యేసయ్య నీ పెళ్లి మనం బోధించడమే కాదు కానీ వాళ్ళని మంచిగా ప్రార్థనలో కూడా మనం నడిపించాలి. ఇది ఇక్కడ మా విబిఎస్ లో ఇది తిను ప్లీజ్ ఏసయ్యా, నేను నరకం వెళ్ళకూడదు ఏసయ్యా. నన్ను క్షమించయ్యా. ఇంకెప్పుడు నేను తప్పు చేయనయ్యా. నీ బిడ్డగా ఉంటానయ్యా. మంచిగా మార్చయ్యా నన్ను. సయ్యా నన్ను కడగండయ్యా. నన్ను విడిచిపెట్టొద్దయ్యా. తర్వాత ఇక్కడ యాక్షన్ సాంగ్. ఇది గ్రూప్స్ చేసినప్పుడు. గ్రూప్స్ చేసినప్పుడు మా టీచర్స్ లెసన్స్ చెప్తున్నారు. తర్వాత మా టీచర్స్ వీళ్ళందరూ సండే స్కూల్ టీచర్స్. స్టాండ్ ఉందా అక్కడ? సో వీళ్ళందరూ మేమందరం కలిసి VBS లో పాల్గొంటూ ఉంటాం. సమ్మర్, సంక్రాంతి హాలిడేస్, ఇంకా దసరా హాలిడేస్ ఇలా వచ్చినప్పుడల్లా. సో అలాగా మనము దేవుని పరిచయలో హాలిడేస్ వచ్చినప్పుడు మీరు ఎవ్వరు వేస్ట్ చేయకూడదు, ఓకేనా? సో వాటిని దేవుని సన్నిధిలో ఉపయోగించాలి. ఇది ఇంకొక సాంగ్. ఇది ఆత్మీయ యుద్ధం. ఓకే, అండ్ దెన్ ఇది స్కిట్. అయ్యో దేవుడు చెప్పాడు నన్ను లెగలేవని. విశ్వాసంతో దేవుని పైన ఆనుకున్నప్పుడు ఎలాగ మనం చూస్తాం దేవుని కార్యాలు అన్నది స్కిట్ మీనింగ్. దీని పేరు సోని అక్క వేస్తున్న స్కిట్. మమ్మీ మమ్మీ నాకు హెల్ప్ చేయి మమ్మీ. ఎలా నడుస్తున్నావు? నేను నడుస్తున్నాను మమ్మీ. ఎలా నడుస్తున్నావు? చిన్నగా నడు. చిన్నగా నడు మమ్మీ. నేను నడుస్తున్నాను
మమ్మీ హామ్ చిన్నగా నడు ఇలాంటి చిన్న చిన్న స్కిట్లు మనం మీనింగ్ఫుల్ స్కిట్స్ వేస్తే పిల్లల హృదయాలు అలా ముద్రించబడతాయి. కాబట్టి మనం మీనింగ్ఫుల్ స్కిట్స్ ఏదో వాళ్ళు నవ్వించడానికి కాదు, కానీ మీనింగ్ఫుల్ గా ఉంటే బాగుంటాయి స్కిట్స్ అన్ని. కొన్ని సంవత్సరాల తర్వాత అలా ప్రాక్టీస్ చేస్తుండగా ఏం జరిగిందో మనం చూద్దాము. కొన్ని సంవత్సరాల తర్వాత అలా నడవలేని వాడు ప్రాక్టీస్ చేస్తుండగా రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తాడు. రన్నింగ్ రేస్ జరుగుతుంది. అందరూ చూడండి. రెడీ 1 2 3 గో. క్లాప్ కొట్టండి క్లాప్ కొట్టండి సో అది చిన్న చిన్న స్కిట్స్ అలా వేసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్. మీకు ఇది చూపించాను కదా. దావీదు గొల్యాత్ లాగా అలా ఏంటంటే వాళ్ళకి ఇలా గుర్తుండిపోద్ది ఇంకా. ఓకేనా? సో అది ఇంకా వీడియోస్ లేవు, ఇంకా ఉన్నాయి కానీ నేను రేపు చూపిస్తా. நயம் காட்டும் மனிதர் முன்புயம் கொண்ட பலத்தான் ஜெயம் தந்து உயர்த்திடும் கிருபையே. நயம் காட்டும் மனிதர் முன்புயம் கொண்ட பலத்தான் ஜெயம் தந்து உயர்த்திடும் கிருபையே. மாறாத கிருபை என்னை மறவாத கிருபை, மாறாத கிருபை என்னை மறவாத கிருபை. ஆழத்தில் கை கொடுத்து தூக்கினவும் கிருபை, ஆழத்தில் கை கொடுத்து தூக்கினவும் கிருபை. VBS 24. Hey yo, ప్రేమించుట విమోచన క్షమాపణ మరి రక్షణ. Hey yo, ఏర్పాటులో ఓదార్పును. Hey yo, స్వస్థతలు దైవ బలం ఆశ్రయం ఆనందం. Hey yo, దొరికేటి ఒక చోటు కావాల చెల్లి నీకు, ఓహో కావాల తమ్మి నీకు, కావాల అన్నా నీకు, ఓహో కావాల అక్క నీకు. Under his wings, under his wings, ఆయన రెక్కల క్రింద, ఆయన రెక్కల క్రింద. Under his wings, under his wings, ఆయన రెక్కల క్రింద, ఆయన రెక్కల క్రింద. నా 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 ఓ ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన నేను ఎంతో స్పెషల్ నేను ఎంతో స్పెషల్ దేవుని చేతి పని నేను ఆర్డినరీ వ్యక్తిని కాను ఎక్స్ట్రా ఆర్డినరీ నేను ఆర్డినరీ వ్యక్తిని కాను
చెప్పు. నాకు చాక్లెట్స్ అంటే ఇష్టమని అందరూ చాక్లెట్ అని పిలుస్తారక్క. ఓకే, చాక్లెట్ చాలా బాగుంది. చాక్లెట్ బాగున్నావా మరి? బాగున్నానక్క. వెరీ గుడ్. చాక్లెట్ చాలా సంతోషం. మరి మీ తమ్ముడు పేరు, మీ మమ్మీ పేరు మరి చెప్తావా మాకు? మా డాడీ పేరు అక్క. మీ డాడీ పేరు? మా డాడీ పేరు సీక్రెట్ అక్క. భలే ఉన్నాయా మీ ఇంట్లో పేరు? మరి మీ తమ్ముడు పేరు? అక్క మా మమ్మీ పేరేమో మీ మమ్మీ పేరు? రాకెట్ సీక్రెట్. ఓకే, మరి మా తమ్ముడు పేరు చెప్పు. మీ తమ్ముడు తమ్ముడు పేరు మీ తమ్ముడు పేరు? Time to get connected. Get connected, get connected, get connected. It's to get connected. గిల గిలమంటూ కోయిలలు, అందమైన రంగుల పువ్వులు, ఫిష్లు, మగ పిల్ల కోడి పిల్లలు, ఇవన్నీ దేవుడే తన మాటతో కలుగజేసెను. అన్నీ దేవుని మాటకు లోబడెను. లేటి లైట్ అనగానే వెలుగు కలిగెను. రాత్రి పగలు వేరుపరచగా డే ఆయను, కంటే ఆయను. ఇవన్నీ మనమంతా యేసయ్య పిల్లలము, సంఘములో నాటబడిన మొక్కలము. పరిచేద్దాం యుద్ధ వీరులుగా, ప్రకటిద్దాం యేసుని సాక్షులుగా. వాటర్ అనేది ఏంటంటే లోకం. ఏంటి లోకం. ఇప్పుడు నేను దీన్ని లేస్తున్నా. చూసేది ఆత్మీయ యుద్ధం మేమంత సిద్ధం. పోరాటం చేద్దాం, విజయం తథ్యం. We are warriors. We are warriors. ఆత్మీయ యుద్ధం మేమంత సిద్ధం. పోరాటం చేద్దాం, విజయం తథ్యం. ఆత్మీయ యుద్ధం. అయినా యేసు ఉన్న పోటులో నువ్వు తోడుగా పోతే లైఫ్ ఫుల్ సక్సెస్ అంట. మేరా లైఫ్ బోట్ యేసు మసీ, మేరా లైఫ్ బోట్ యేసు మసీ. రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో. ఈ లోక జీవితం కాదది శాశ్వతం, నిత్య జీవమే ప్రభువశం. ఈ లోక జీవితం కాదది శాశ్వతం, నిత్య జీవమే ప్రభువశం. సైకిల్ వద్దు, బైకు వద్దు, కారు వద్దు యాత్రకు. బస్సు వద్దు, ట్రైన్ వద్దు, ప్లేన్ వద్దు యాత్రకు. మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు.
సింహాల నోరు మూసెరా దేవుడు రాజు సైతం షాక్ అయ్యేరా సింహాల నోరు మూసెరా దేవుడు రాజు సైతం షాక్ అయ్యేరా అతడు దారి చూపిస్తాడురా దేవుడు దారి చూపిస్తాడురా. అందుకని సాధు సుందర్ సింగ్ గారు సవాల్ విసిరారు. సవాలు కాదన్నాడా ఏసేయమన్నా? నీకు చెప్పారేంటమ్మా అన్నాడా? అన్నాడా ఏసేయమన్నా? అనలేదు. డెఫినెట్లీ నీకు కనబడతాను నేనని చెప్పేసి వస్తాను మరి. ఓకేనా? మరి ఇంకెప్పుడు పాపం చేయకూడదు. ఓకేనా? ఇట్లా పట్టుకో. ఇంకెప్పుడు పాపం చేయమాక మరి. సరేనా? పిల్లలు అందరూ బాగా పెట్టండి. చూసావా ఏసయ్య మరి ఎంత చల్లగా మార్చాడు? అవునక్క, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు. ప్రార్థన చేసావు కదా నువ్వు? ఎప్పుడు పాపం చేయమాక. సరేనా? నొప్పులు వస్తున్నాయి. వచ్చారా ఇక్కడ? ఏంటి ఏడుస్తున్నారండి? ఏమైంది? ఏం చేశారు? పాతికట్లు తెచ్చారా లేదా? పాతికట్లు వేసారా? ఏంటి అన్ని ఈ మొలంలోనే ఏంటి? ఏంటి పిల్లలకు చెప్తుంది నిజమేనా? దొంగతనం చేశారా? నేనేం చెప్పాను? ముందే చెప్పాను కదా, 5 కట్టలు బియ్యం తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టండి లెక్కేస్తానని చెప్పానా? మరి మీరు తప్పు చేసి కప్పెట్టేద్దాం అనుకున్నారు. 5 కట్టలు దొంగతనం చేశారు. పిల్లలు చెప్తున్నారు చూసారా? మీరు అలా తప్పు చేసినప్పుడు మొక్కలు మలిసి తప్పును కప్పెట్టి ఉంచగలరా? ఎప్పటికైనా అనుకున్నాం కానీ అది మళ్ళీ ఇంకా పెద్దదైపోయింది. ఎప్పటికైనా బయటపడిద్దా లేదా? దొంగతనం అయినా అబద్ధమైనా ఎప్పటికైనా బయటపడిద్ది. ఇప్పుడు అడిగారు కాబట్టి మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను. ఓకేనా? ఒకసారి ఎప్పుడు తప్పు చేయను. నీకేమైనా అవసరం అయితే నన్ను ఓకేనా? సరే. తమ్ముడు కూడా పిలువు. సరే తమ్ముడు. రా తమ్ముడు. చూసారా ఎంత మంచిగా మంచి తమ్ముడు అంది కదా. వెరీ గుడ్. ఒకసారి షేక్ హ్యాండ్ పెట్టి నాకు. సూపర్ అక్క. చెప్పు. చిన్నప్పటి నుండి ఫస్ట్ టైం అక్క తమ్ముడు అని పిలవటం విన్నది. అబ్బాయి ఎంత సంతోషంగా ఉన్నావు డింగిరి. నాకు చాలా సంతోషం. అవునక్క. మీరందరూ సంతోషంగా ఉన్నారా? మిక్కి మారింది కదా. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? నేను. ఒకసారి గట్టి చెప్పండి. ఓకే. డిగ్రీ ఒక పాట పాడండి మరి. ఏం పాట ఇష్టం నీకు? నీకేం పాట ఇష్టం? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అక్క. మా పిల్లలకు కూడా పాట చాలా ఇష్టం. పిల్లలు మీకు అందరికి ఇష్టం కదా? ఎలా కూడా వచ్చంట పాడదాం మరి. ఒకసారి పాడండి. మీరు ఇద్దరు పాడండి ఒకసారి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ముందుకెళ్ళేదాం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఎసు వైపుకు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సండే స్కూలుకు గంటలేసుకుంటూ. యేసు వైపు చూస్తూ. యేసు వైపు చూస్తూ. యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళేదాం. పాడదాం. యేసు వైపు చూస్తూ. యేసు వైపు చూస్తూ. యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళేదాం. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. మేమందరము. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావా? అవునక్క, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ అక్క మారిందో తెలుసా? అవునక్క. మీ అక్కకు చాలా మంచి మాటలు చెప్పండి ఇంగిరి మేము. అవునక్క. మరి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇద్దరు మంచి పిల్లలుగా ఉండాలి. ఓకేనా? ఓకే అక్క. నెక్స్ట్ వీడియోస్ కి మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొస్తాం అక్క. ఓకే. నెక్స్ట్ వీడియోస్ ఎంతమంది వస్తారు?
మీరు మీ ఫ్రెండ్స్ కూడా తేవాలి మరి. తీసుకొస్తావు అక్క. ఓకే అందరూ బాయ్ చెప్పండి. బాయ్ పిల్లలు. మిక్కీ డిగ్రీ బాయ్. బాయ్. ఓకే అందరు కళ్ళు మెంతులు. ఓకే బాయ్. పిల్లలందరూ బాయ్ చెప్పాలి. ఓకే బాయ్. అందరు ఇందాక ఎలా మోకరించారు అలా సరే. ఓకేనా మా వాళ్ళందరూ మంచిగా చెప్పాలి ప్రతి సండే. ఓకే చెప్తా. ప్రతి సండే వస్తుంది. ఇంకా బైబుల్ చించిన తర్వాత నుండి అసలు నెమ్మది లేదు, నిద్ర పట్టట్లేదు. ఇంకా అలా ఉండగా ఒక ఆలోచన వచ్చిందంటే ఇతనికి, సాధు సుందర్ సింగ్ గారికి. ఏమనంటే జాగ్రత్తగా వినండి. ఏమన్నా ఆలోచన వచ్చిందంటే అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎవరు? దేవుడు ఉంటే కనుక ఆయన ఎవరై ఉంటారు అని చెప్పి ఇంకా ఆయనకి నిద్ర పట్టకపోవడం వల్ల ఖచ్చితంగా 3 రోజులు అవుతుంది బైబిల్ చించేసి. ఇంకా 3వ రోజు నైట్ అనమాట. నిద్ర పట్టట్లేదు. 11 దగ్గర నుంచి కలవరంగా ఉంది. ఇంకొక్కడే కూర్చొని ఆలోచిస్తా ఉన్నాడు. ఇంకా వాళ్ళ ఊరికి వాళ్ళ ఇంటి పక్కనే రైల్వే ట్రాక్. ఇంకా ఆలోచిస్తా ఏం ఆలోచించాడంటే ఇదిగో మరి ప్రశ్నలు చెప్పు ఒకసారి. నాకు ఓకే అన్నారు. చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ సాయపడేను. వారు కలిసి కట్టుగా గొప్ప విజయమొందెను. ఊరు అహరోనులు సాయపడేను. వారు కలిసి కట్టుగా గొప్ప విజయమొందెను. కలిసుంటే బలం, విడిపోతే బలహీనం. కలిసుంటే జయం, విడిపోతే అపజయం.
విడిచిపెట్టినా మనలను విడువని ఫ్రెండ్ యేసయ్య ఒక్కడే వెలిసుండే ఫ్రెండ్ మనము విడిచిపెట్టినా మనలను విడువని ఫ్రెండ్ కలిసుంటే బలం విడిపోతే బలహీనం కలిసుంటే జయం విడిపోతే అపజయం కలిసుంటే బలం విడిపోతే బలహీనం కలిసుంటే జయం విడిపోతే అపజయం ఎరుకో పట్టణానికి ఎవరు వచ్చారు? ఎలిషా ప్రవక్త గారు వచ్చారు. ప్రవక్త గారు వందనాలండి. సరే ప్రవక్త గారు, ఇప్పుడు మనం ఎరుకో పట్టణం మొత్తం చూడడానికి వెళ్దాం. సరే పిల్లలు రండి, అందరూ రండి రండి. మనం అందరం చూపిద్దాము ప్రవక్త గారికి పట్టణం ఎంత రమ్యంగా ఉందో. అయ్యా ఈ పట్టణం అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఇక్కడ ఉన్న ఈ పూలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అసలు అనేక దేశాల నుండి ఇక్కడికి వస్తారండి. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. చూడండి చూడండి అసలు ఎలిషా గారు ఎలా ఉన్నదని ఇటు చాలా బాగుంది కదండి. అసలు చూడండి అండి, ఇది అసలు మొక్కలు, ఇక్కడ ఉన్న పక్షులు, జంతువులు నిజంగా చాలా బాగుంది కదండి. నిజంగా ప్రజలారా పట్టణం చూస్తే చాలా ఈశ్వరం వీరి సమూహేలులా అన్నావలని కొరకు పెంచాలయ్యా నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని గట్టిగా చెప్పండి. నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదము ఓలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు ఓలులా తర్వాత వాటర్ వల్ల ఏమైంది? రోగాలు వస్తున్నాయి. తర్వాత పంటలు పండట్లేదు. అందరం సరిగ్గా ఫుడ్ తినలేకపోతున్నాం. ఇప్పుడు మనం ప్రభుకి ప్రార్థన చేద్దాం. దేవుడు చేదుని మధురంగా మారుస్తాడు. కొంచెం ఉప్పు తీసుకొని రండి. ప్రభువా, ఈ ఎరుకో పట్టణం చూడడానికి ఎంతో రమ్యంగాను ఎంతో సంతోషకరంగాను ఉంది. కానీ ఈ ఎరుకో పట్టణంలో ఉన్న నీళ్లు మనుషులకు హానికరంగాను, పంటలు పండడానికి ఏ మాత్రం ఉపయోగకరంగా లేకుండా ఉన్నాయి. ప్రభువా, మీరే ఈ నీటిని మధురంగా మార్చి అనేకులకు ఉపయోగపడేవారిగా, అనేకుల్ని సంతోషపరిచేవిగా మీరే ఈ నీటిని చేయమని ప్రభు అయిన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందులో ఓకే, ఇప్పుడు మీరు ఈ నీళ్లు తాగొచ్చు. ఈ నీళ్లు దేవుడు మధురంగా మార్చేశారు. అవునా? ఒకసారి టేస్ట్ చూడండి. చాలా బాగున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఓకే రండి పిల్లలు, మనం వెళ్ళిపోదాం. ఈశ్వరము వీని సమూహేలులా అన్నావలని కొరకు పెంచాలయ్యా నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదము
ప్రేయర్ చేసుకున్నాం అందరం. పరిశుద్ర ప్రేమ మేడే మంచి లేని దాన్ని ఎందుకు పనికిరాని దయతో క్షమించండి ప్రభావ. తండ్రి యేసయ్య, నిజంగా తండ్రి ఇలాగా సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ద్వారా తండ్రి మేము అనేక విషయాలు నేర్చుకొని తండ్రి నీ కొరకు తండ్రి యేసయ్య అయ్యా అనేక కార్యాలు చేయడానికి నిన్ను మహిమపరచడానికి తండ్రి యేసయ్య మీరు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు ప్రభు. ఈరోజు మేము అనేక విషయాలు చూసాం ప్రభు. మేము కూడా తండ్రి యేసయ్య అనేక తండ్రి ఎక్కడ ఉన్నాను తండ్రి యేసయ్య అయ్యా సేవ చేసే వారంగాను తండ్రి నీ బిడ్డలకు బోధించే వారంగా మేము ఉండగలిగినట్లుగా ఆయన మా అందరికి మీరే తోడండి, మీరే సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఆ సండే స్కూల్ టీచర్స్ ప్రతి ఒక్కరు మీరు బలపరచండి. రేపు నుంచి ప్రాక్టికల్ లెసన్స్ ఉండగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరే తండ్రి పేరు పేరున బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. మీరే కృప చూపించి మీరే దయ చూపించండి ప్రభు. ప్రతి ఒక్కరిని బలపరచండి. వాళ్ళు తీసుకున్న లెసన్ ని తండ్రి వాళ్ళు చక్కగా చెప్పగలిగినట్లుగా వారిని మీ జ్ఞానంతో నింపండి తండ్రి. యేసయ్య మీరే జ్ఞాపకం చేసుకోమని నాయన మీరే తోడైండమని మీరే నాయన మీదైన ఆలోచనలు కూడా వారికి మీరే దయచేయమని నాయన మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. వందనాలు అందరికి వందనాలు. ప్రాక్టికల్స్ ట్యూస్డే నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో రేపు పొపెట్ చేద్దాము, ట్యూస్డే నుంచి స్టార్ట్ అవుతాయి. సో రేపు ప్రిపేర్ అయిన వాళ్ళకి గుడ్ న్యూస్, మీరు చూస్తే చెప్పవచ్చు. సో 1 డే వెనక్కి వెళ్తున్నాం. ఓకే, సో మీకు 3 days గ్యాప్ వచ్చింది రేపు చెప్పే వాళ్ళకి. సో ఫుల్ గా మీరు బాగా చెప్పాలి. ఓకే, నాకు తెలిసి అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు. సో ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. నేనే అందరికన్నా బాగా చెప్పాలి, నాది అందరికన్నా బాగుండాలి అని అనుకోవాలి. ఓకే, అందరూ మంచిగా ఎఫర్ట్స్ పెట్టండి, చూద్దాం. మేమైతే పార్షాలిటీ చూపించాము. ఎవరిది బాగుంటే వాళ్ళది బాగుందని చెప్తాం, ఎవరిది బాగోకపోతే వాళ్ళది బాగోలేదని చెప్తాం. ఎవరు మిస్టేక్స్ చేస్తే మీరు మిస్టేక్స్ చేశారని చెప్తాం. మీరు వచ్చే ముందు ఫుల్ గా ప్రిపేర్ అయ్యారండి. ఓకే, ఏమైనా అన్నా సరే అక్క వాళ్ళు మిస్టేక్స్ చెప్పాలి. మనకి ఇప్పుడు మిస్టేక్స్ చెప్పే వాళ్ళు కావాలి. ఓకే, మన మిస్టేక్స్ చెప్తేనే మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ ప్రాక్టికల్లో మేము మిస్టేక్స్ చెప్తాం, మీరు తీసుకొని సెకండ్ ప్రాక్టికల్ ఆ మిస్టేక్స్ రాకుండా చూడాలి. సో అందుకనే టూ ప్రాక్టికల్స్ పెట్టాం మేము. ఓకేనా, సో మేబీ మార్చ్ అయిపోయిన తర్వాత అయినా సరే మీరు సెకండ్ ప్రాక్టికల్ ఖచ్చితంగా చెప్పే. ఓకేనా, ఏమన్నా ఉంటే పర్సనల్ గా చెప్పక్క, మేము హట్ అవుతాము. ఓకే, ఎవరైనా అలాగా బాధపడతాం అనుకున్న వాళ్ళు ముందే చెప్పేయండి. సో మేము పర్సనల్ గా చెప్తాం, లేకపోతే మామూలుగా చెప్తాం. ఓకేనా, ఓకే. సో ఇన్ఫార్మ్ చేయండి అలా. అలాగా అక్క మాకు అలాగా చెప్పొద్దు అక్క అన్న వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేయండి. సో పర్సనల్ గా చెప్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఇంకేమైనా అంటే మీకు అంటే సండే స్కూల్ ఇప్పుడు మామూలుగా వాళ్ళు క్లాసెస్ చెప్పేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లెసన్స్ ఎలా ఉన్నా, వాటిలో ఏ డౌట్స్ ఉన్నా కానీ అడగండి. ఎవరికైనా మీకు వీలుంటే లవ్లీ అక్కడ కానీ. సరే, నా దగ్గర శిరీష్ అక్క మనం చెప్పిన లెసన్స్ లో రివ్యూ చెప్పారు కదా మనకి, ఆ వీడియోస్ నాకు సెండ్ చేయి, వీళ్ళకి మనం ఫార్వర్డ్ చేద్దాము. అవి కట్ చేసి నేను ఓన్లీ మా తప్పులు చెప్పారు కదా అక్క వాళ్ళు, మా లెసన్ అంతా చెప్పము, ఓన్లీ తప్పులు చెప్పి పెడతాము. సో మా తప్పులు అక్క వాళ్ళు ఎలా కరెక్ట్ చేశారో ఒకసారి మీరు వింటే మీకు తెలుస్తుంది. మా లెసన్ కూడా పెడతాం, మీరు చూస్తానంటే అడగండి. సో అందరికీ నేను పెట్టలేను, మీరు ఎవరైతే కావాలో వాళ్ళు చూస్తానన్న వాళ్ళు అడగండి, పర్సనల్ గా మేము పెడతాం. ఓకే, సో మా ప్రాక్టికల్ లెసన్స్ మీకు షేర్ చేస్తాము, మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, యాక్చువల్ గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ గ్లోరక్క సెండ్ చేసింది అనమాట. ఇవి విన్నాకే భయం వేసింది, అందుకే పర్సనల్ గా చెప్పమని చెప్పి. అవునా, అసలు మేము ఇంకా ముందుగానే మాట్లాడుకున్నాం, మనోళ్ళని ఎవరు తిట్టొద్దు, ఎవరికి ఏమి గట్టిగా మాట్లాడొద్దు. మమ్మల్ని అయితే చెప్తున్నాను, నేనైతే ఏడ్చేసా. నేను ఏడ్చా. నేనైతే స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నా. మాకు మా ఫ్రెండ్ ని తిట్టారు, నన్ను ఏం తిట్టలేదు ఎక్కువ, మా ఫ్రెండ్ ని తిట్టారు. మా ఫ్రెండ్ ని నేను జాయిన్ చేయించాను, నువ్వు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని ఆ పిల్లలు పట్టుబట్టి జాయిన్ చేయించా. అయితే ఆమెకి అసలు సండే స్కూల్ అలవాట్లేదు. ఇంకా ఆమె లెసన్ చెప్పిన తర్వాత ఆమె తిట్టేసరికి నాకు అరగంట సేపు తిట్టినట్టు అనిపించింది. నాకు ఆ తిట్లు మీద తిట్లు అలా తిట్టేసరికి అరే అనిపించింది. సో ఆ పిల్ల కన్సోల్ చేయడమే నాకు సరిపోయింది ఆ రోజంతా. ఏం బాధపడు, మాకు ఫ్యూచర్ లో నువ్వు మంచి టీచర్ అవుతావు, అక్క వాళ్ళు అలానే అంటారు. కానీ అక్క వాళ్ళకి కొంచెం తిట్టేదానికన్నా ఇంకా ఎక్కువ తిట్టేశారు అనిపించింది. కాకపోతే అక్క వాళ్ళకి అవన్నీ ఉండవు, నువ్వు సరవడమే కావాలి. సో వాళ్ళు మమ్మల్ని అలా తయారు చేయబట్టే మేము ఇప్పటికీ ఇట్లా సస్టైన్ అవుతున్నాం.
ఓకేనా, లేకపోతే మాకు పిల్లల పచ్చడి గురించి ఇంత కూడా తెలియదు. ఓకే, సో మా మా కానీ వాళ్ళు బాగా సరి చేశారు. చాలా 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 రాయి నుంచి అసలు ఒక బాధ్యత తీసుకున్నారు ఒక్కొక్కళ్ళ మీద అయితే. నా మీద చాలా మరీ ఎక్కువ తీసుకున్నారు. రోజుకి 2 గంటలు కూర్చునేవాళ్ళు అక్కడే. మాతో ఒక్క రూపాయి కూడా కట్టించుకోలేదు అసలు. వాళ్ళు అలా చేసినందుకు యాక్చువల్ గా టీచర్ ట్రైనింగ్ కి 2000-3000 కట్టించుకుంటారు 1 డే 2 డేస్ కే. అక్క వాళ్ళు మాకు 50 డేస్ ట్రైనింగ్ ఇచ్చారు. 50 డేస్ ట్రైనింగ్ లో అసలు, కానీ అంతా ఆన్లైన్. ఇప్పుడు ఎప్పుడైనా కలవాలి అక్క వాళ్ళని ఇక్కడ పిలుద్దాం అనుకుంటున్నాం, చూద్దాం, ట్రై చేద్దాం. అయితే వాళ్ళు చేసే దాంతో పోలిస్తే మేము ఎంత కూడా చేయట్లా, అది అనిపిస్తుంది కొన్నిసార్లు. కాకపోతే చూద్దాం ఫ్యూచర్ లో దేవుడు మనందరం ఒక టీమ్ గా తయారై దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. ఓకేనా, అందరు రెడీయా? మరి ట్రైనింగ్ అయిపోతుంది. మీరు ఎంతమంది మీ సాక్ష్యాలు చెప్పాలి ఎండింగ్ లో ఎలా ఉంది ట్రైనింగ్. ఓకే, సో మేము రెడీగా ఉన్నాం వినడానికి. సరే, ప్రిపేర్ అందరూ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి. బాగా ప్రిపేర్ అవ్వండి. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రేయర్ చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మీ విజువల్స్ కానీ, మీ టోన్స్ కానీ అన్ని ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉండేటట్లుగా దేవుడి సహాయాన్ని కోరుకోండి. వాయిస్ దేవుడి సహాయం మాడ్యులేషన్స్, స్టార్టింగ్ ప్రేయర్, అన్ని. మెమరీ వర్స్ యాక్టివిటీ అన్ని చూసుకోండి. ఓకే, ఏది మిస్ అవ్వదు. డ్రెస్సింగ్ స్టైల్స్ కూడా చూసుకోండి. ఓకేనా, అప్పుడు ఇంకా అందరూ పర్ఫెక్ట్ అవుతారు. డ్రెస్సింగ్ కూడా చూడండి, డ్రెస్సింగ్ కూడా చూడండి. ఎస్, సరే బాయ్ అందరికి. అందరికి బాయ్, అన్నాలు. బాయ్ అక్క, శిరీష్ అక్క, బాయ్ బాయ్. బాయ్ బాయ్ అక్క.